మీది వచ్చిన వీడియో పోతా అంటది ఎందుకు ఆపేస్తావు? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. టుడే స్పెషల్ కడప చికెను, కడప రాగి సంగటి. ఈరోజు నేను ప్రిపరేషన్ చేస్తున్నాను మా పిల్లలకి, మా భార్యకు. ఈరోజు నేను వండి వాళ్ళకి మంచి ట్రీట్ ఇవ్వాలని ఈరోజు ట్రై చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కడిగి పెట్టుకున్న చికెన్ ఇంకా కారం పొడి, గ్రేవీ కోసం కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఇక్కడ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు అనేది లాస్ట్లో ఫైనల్ టేస్ట్ కోసం వేసుకున్నాను. ఇది ఆయిల్ కొంచెం వేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 2 స్పూన్లు ఆయిల్ చికెన్లో వేసేసుకొని నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి 3 మిక్సప్ చేసుకొని బాగా కలుపుకుంటాను. ఇది మెత్తగా ఇలా మొత్తం ప్రతి ముక్కకి అంటుకునేటట్టు నీట్గా కలిపి పెట్టుకొని గుమ్మగుమ్మలు ఆడుతుంది తెలుసా. ఇప్పటికే వండక ముందే గుమ్మగుమ్మలు ఆడుతుంది. కానీ ఎక్కువ గరం మసాలాలు ఆ మసాలాలు ఏం లేకుండా లైట్గా ఓన్లీ కారం పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు, అచ్చి మసాలాలు ఏం అవసరం లేదు. ఇంకా ఆపే రికార్డ్ అయితే చెప్పు. ఇప్పుడు ఆయిల్ స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పోసుకుంటున్నా. తగినంత చేతులు ఆయిల్ పోసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ఫస్ట్ కరివేపాకు వేసుకుంటున్నా. ఇది ఎక్కడిది బాగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం దొరదరగా వేసుకొని కొంచెం దొరదరగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకునే ఉల్లిపాయ ఉన్నాయి కదండి, ఉల్లిపాయ కూడా మొత్తం వేసుకోవాలి. రివర్స్ బాగా ఇది మంచి రెసిపీ అండి. చికెన్ సంగటి అంటే అసలు మామూలుగా ఉండదు. మనకు హైదరాబాద్లో కుటుంబ రెస్టారెంట్ అని ఉంటుంది. అందులోకి పోతే రాగి సంగటి, నాటుకోడి పలావ్ కూడా ఉంటుంది. ఆ నాటుకోడి పలావ్ అనేది పలావ్ ఎలా చేయాల్సింది నెక్స్ట్ వీడియోలో మా భార్యతో చేసి చూపిస్తాను. పలావ్ మా భార్య ఎక్సలెంట్ చేస్తుంది. నెక్స్ట్ మా వీడియో మా కొడుకు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చేసి రెసిపీ చేస్తాడంట. అది కూడా చూసి అతన్ని ఎంకరేజ్ చేయండి. ఇంకో కూడా ఉన్నాడు, వాడు ఏదో చేస్తాడంట.
ఇంకా చెప్పలే వాడు ఏ తీసేది అయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమోటా వేసుకుంటాను. లైట్గా సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ ఉంటుంది కరుచుకుపోతుంది ఉల్లిపాయలు తినడానికి. దగ్గరగా చూడండి, బాగా కలబెట్టుకోవాలి ఇట్లా. ఒక 5 minutes వెయిట్ చేస్తాం. 5 minutes పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి లైట్గా. చాలు. ఇప్పుడు ఏం చేస్తానంటే కడిగి పెట్టుకున్న టమోటా అండి, టమోటాని యాడ్ చేస్తున్నా. ఈ టమోటాను నేను విత్తనాలు లేకుండా తీసానండి, ఎందుకంటే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి విత్తనాలు రిమూవ్ చేసుకొని టమోటా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూసారా ఎంత కలర్ ఉందో. ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు కాంబినేషన్ చూస్తే కలర్ఫుల్ రెయిన్బో కలర్ చూసినట్టుంది నాకైతే. ఓకే, మనం జస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇది ఏదన్నా బ్యాక్టీరియా ఏమన్నా చికెన్లో పోవడానికి. ఇప్పుడు కరోనా టైంలో ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది. పసుపు వేయడం వల్ల ఇంకా దీని కలర్ మారిపోయింది. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే బాగా అయిందండి. వ్యూవర్స్ చూసురా, ఇప్పుడు నేను ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మనం ఇందాక బాగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమంతో బాగా కలపాలండి. ఇది అయిపోయిన తర్వాత రాగి సంగటి ఎలా ప్రిపరేషన్ చేయాల్సింది కూడా చూపిస్తానండి. మాకేంటంటే కడపలో ఏ ఇంట్లో చూసినా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక పూట అయితే సంగటి ఉంటుందండి. సంగటి లేకుండా అయితే ఏ పని చేయలేము. కానీ ఇక్కడ ఈ సిటీలలో హైదరాబాద్లో వచ్చినాక టిఫిన్లు ఈ అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అయితే వారానికి 1-2 సార్లు అయితే కంపల్సరీ సంగటి చేసుకుంటానండి. హైదరాబాద్లో అయినా ఓకేనా. కొద్దిసేపు దీన్ని లో స్పీడ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటా.
వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటాను, ఒక గ్లాసు గ్రేవీ కోసం. చికెన్లో తినాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాస్ స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచండి. ఒకసారి మొత్తం కలబెట్టుకొని ఒక పావు గంట 10 నిమిషాలు మనకు ముక్క ఉడికేదాన్ని బట్టి పెట్టుకుంటాము. ఇప్పుడు బాగా గ్రేవీలోకి వచ్చిందండి. మనం ఇందాక సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇది ఎవరి టేస్ట్ గురించి వాళ్ళు ఉప్పు తీసుకోండి. నేను ఒక స్పూన్ వేస్తున్నా, కొంచెం తీసుకుంటున్నా, యాడ్ చేశాను. ఇది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేది ఇది ఈ కుర్రోడు అండి, సోహిత్ ఇతని పేరు. ఐస్ క్రీమ్ తయారు చేస్తాడంట ఆయన. రే అమ్మని కొబ్బరి పొడి ఆడింది అడుగురా. ఇప్పుడు బాగా ఉడికిందండి చికెను. చూస్తుంటే సంగటి వేసి ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. ముక్క అంతా బాగా ఉడికింది, టేస్ట్ కూడా అయిపోయింది. మంచి గ్రేవీలోకి వచ్చిందండి చిక్కేగా చూడండి. ఇది సంగటి వేసి బాగా ముద్ద బాగా కలిపి తింటే ఆ కిక్కి వేరుండి. ఓకేనా. నేను నెక్స్ట్ రెసిపీకి చికెన్ అయిపోయిందండి, సంగటి చేసుకోవాలి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు ఏం వాడకుండా కొబ్బరి పొడి ఉంటే ఇంకా బాగుంటుందండి. కొద్దిగా ఇంట్లో కొబ్బరి పొడి తురుము పట్టలేదంట మా ఆవిడ, కాబట్టి నేను ఇంతటితోనే తిని. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరివన్. బాయ్. అక్కలు, అమ్మలు, పిన్నమ్మలు, చిన్నమ్మలు, అన్నగారులు, తమ్ముళ్ళు, అత్త మామలు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఓకేనా. బాయ్. హాయ్ అండి. ఇప్పుడు నేను రాయి సంగటి ఎలా ప్రిపేర్ చేసేది చెప్తున్నాను. ఇవి నేను ఏం చేశానంటే, మన కంటోన్మెంట్ బియ్యం ఉంటాయి కదా, ఆ రైస్ తీసుకోవాలండి. మళ్ళీ ఇవి మనం స్టీమ్ రైస్ ఇలాంటివి తీసుకుంటే ఇది సంగటి రావడానికి బాగుండదు సరిగా. ఈ కంటోన్మెంట్ బియ్యము అంటే మనుషులను బట్టి తీసుకోవాలండి. ఇద్దరుంటే ఒక గ్లాసు వాటర్, అదే ఒక గ్లాసు, ఈ గ్లాసు ఉందండి, ఈ గ్లాసు ఒక గ్లాసు అయితే ఇద్దరికి సరిపోద్ది. నలుగురికి అయితే 2 గ్లాసులు, 1.5 గ్లాసు పెట్టుకునే సరిపోద్ది. మేము నలుగురు ఉన్నామంటే 2 గ్లాసులు పెట్టుకున్నాము. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదు. బాగా నీట్గా కడుక్కొని ఈ కంటోన్మెంట్ బియ్యంని ఒక 1/2 అవర్
బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్కి మనం యాక్చువల్గా అన్నం చేసేదానికి గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోస్తాము. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ ఉంటుందండి. ఆపోజిట్ అంటే క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వాలి. 1 గ్లాసు రైస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి సంగటి అనేది బాగా వస్తుంది. వాటర్ పోసుకుంటా దీంతో 6 గ్లాసులు వాటర్ 6 గ్లాసులు వాటర్ పోసాను. ఇప్పుడు బాగా అదే గిన్నె తీసుకొని ఇంకా స్టవ్ మీద పెడతానండి. బాగా ఉడికియాలి, బాగా ఇవి మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు రాయి పిండి యాడ్ చేయాలి ఫైనల్గా. ఓకే, స్టవ్ వెలిగించేసి ఇదే అండి మూత పెట్టేస్తున్నా, క్లోజ్ చేసేసా. ఇప్పుడు బాగా ఉడుకుతుందండి రైస్. బాగా మెత్తగా అయిపోయింది. గంజిలాగా ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు రాయి పిండి తీసుకున్నానండి, ఒక 1/2 గ్లాసు. ఈ రాయి పిండిని ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇందాక ఫ్లేమ్ ఎక్కువ ఉండే కదా, ఇప్పుడు సిమ్లోకి పెట్టుకోవాలండి కొద్దిగా. ఎందువల్లంటే ఈ రాయి పిండి అనేది బాగా లోపల వరకు ఇంగిపోతుంది. చూడండి అది. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ చేయాలి మెత్తగా. ఆపేసుకొని ఇదే అండి మెత్తం కలిపేశాను నీట్గా. మన ఇది తెడ్డుకట్టే అంటారు, తెడ్డుకట్టే మనకి ఇక్కడ ఉండవు కదా, అందువల్ల ఇదే గెంటితోనే మొత్తం రైస్ని లేకుండా మెత్తగా కలిపేశాను. ఇప్పుడు మనం ముద్దలాగా పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకటి క్యారీలో ముద్ద వేసుకొని ఇట్లా మొత్తం తీసుకొని ఇలా పెట్టేసి ఇలా మొత్తం అద్దేసి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఇట్లా ఇది ముద్ద అండి. ఇట్లా ముద్ద చేసుకుంటా. ఇప్పుడు కాలుతుంది, ఏం చేస్తావు నువ్వు? కాలుతుందిరా. ఇట్లా ముద్దలు వేసుకొని చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ నాన్న గెంటదేవా, కర్రీ గెంటదే. నేను ఇందాక చికెన్ గెంటరా ప్రిపేర్ చేశానండి చికెన్ కూడా. ఇప్పుడు బాగా కలుపుకొని
మొత్తం మెంటలా ఏ పెడతారా ఇప్పుడు ఇది సంగటి చికెన్తో ఎమ్మీ టేస్ట్ అనమాట. టేస్ట్ చూడమన్నా. సూపరా మంచిది. ఇది ముక్క మామూలుగా లేదు ముక్కకి.